హాయ్ అండి. ఈరోజు నేను ఎండు సావిడాలు వంకాయ వండుతున్నానండి. వంకాయలు కోసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశాను. సావిడాలు పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టానండి. వేడైంది. ఇప్పుడు ఎండు చేపలు వేయించేసుకుందాము. ముందు ఎండు చేపలు వేయించేసుకోవాలండి. ఎర్రగా వేగిపోవాలి. చేపలు వేగిపోయినాయి. ఇప్పుడు తీవా ప్లేట్లో తీసేసుకుందాము. ఒక్క నిమిషం ఆగబోయ్యా. అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేగిపోవాలి. వంకాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు పసుపు అండి, కొంచెం ఉప్పు. అంటే ఈ సావిడాలు ఉప్పు సావిడాలు అందుకని తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైపోద్ది. మగ్గాలండి, స్పీడ్ పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇందులో ఇంకా మసాలాలు అవి ఏమీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకూడదు. ఎందుకంటే మనం ఎండు చేప వేస్తున్నాం కదా, రుచి మారిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక స్పూను కారం, అంటే పచ్చిమిర్చి వేసాను కదండి, ఒక స్పూన్ కారం కొంచెం వేసుకుందాము. కాసేపు మగ్గాలి. కొంచెం కరివేపాకు, పోపులో ఇటు మర్చిపోయానండి ముందు ఫస్ట్ తాలింపులోని. కొంచెం వాటర్ వేసుకుందాము. మామూలుగా అయితే నేను నూనెలోనే మగ్గించేస్తానండి. అంటే ఎండు చేప వేస్తున్నాం కదా, అందుగురించి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మగ్గటానికి. ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేసుకుందాము. వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాము. కాసేపు ఉడకాలి, మగ్గాలి కాసేపు. ఎండు సావిడు వంకాయ కూర అండి రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాము. పైన ఎండు సావిడు వంకాయ కూర రెడీ అయిపోయిందండి.